పరిశుద్ధ గ్రంథాలను తెలుద్దాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకున్నామండి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 27వ వచనము, పేజ్ నెంబర్ 718వ పేజీ అండి. పేజ్ నెంబర్ 718, పాత నిబంధన, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. హల్లెలూయా. మాట నన్ను అనుసరించి మీరందరూ పలికి ప్రభు నామాన్ని మహింపరచండి. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొను వారిగాను మిమ్మును చేసేదను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించే వారిగాను నా విధులను గైకొనే వారిగాను నేను మిమ్మల్ని చేస్తాను అని దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి యెహెజ్కేలుతో మాట్లాడటం ప్రారంభించారు. హల్లెలూయా. హల్లెలూయా. మొదటిగా మనం చదువుకున్న 3 విషయాలు మనకి కనబడుతున్నాయి. మొదటిగా దేవుడు తన ఆత్మను మన యందు ఉంచుతానని సెలవిస్తున్నారు. రెండవదిగా ఆయన కట్టడలను అనుసరించే వారిగా చేస్తానని చెప్తున్నారు. మూడవదిగా ఆయన విధులను గైకొనే వారిగా, అంటే ఆయన విధులను అనుసరించే వారిగా చేస్తానని దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా. ఒక 3 విషయాలు కూడా దేవుడు మన జీవితంలో, ఆనాడు ఇశ్రాయేలు జీవితంలో చేయాలని యెహెజ్కేలుతో ఆశపడుతూ దేవుడు మాట్లాడాడు. ఈ యొక్క 3 విషయాలన్నిటినీ కూడా దేవుడు ఈ రోజు ఈ యొక్క దినాలలో మన జీవితాల్లో కూడా చేయాలని ఆశపడుతున్నాడు. మొదటిగా ఆయన ఆత్మను మన యందు ఉంచాలని ఆశపడుతున్నాడు. రెండవదిగా ఆయన కట్టడలను మనం అనుసరించాలని ఆయన ఆశపడుతున్నాడు. మూడవదిగా ఆయన విధులను మనము అనుసరించాలి, గైకొనాలి అని ఆశపడుతున్నాడు. నా ఆత్మను మీ అందుంచి, మొదటి విషయం ఏంటండి? నా ఆత్మను మీ అందుంచి. ఒక మనిషికి దేవుని ఆత్మతో సహవాసం అంత ప్రాముఖ్యమా అని మనం ఆలోచిస్తే, ఒక క్రైస్తవునిగా, ఒక విశ్వాసిగా, ఒక భక్తి కలిగిన జనాంగంగా మనం ఏమనుకోవచ్చు అంటే, నిజంగా ఒక క్రైస్తవుడు ఆత్మీయంగా ఫలించాలి అంటే దేవుని యొక్క ఆత్మను మన యందు ఉంచుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. ఎందుకంటే యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనంలో మనం చదువుకుంటే, యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో మనం చదువుకుంటే, అంతకు ముందు నేను మీతో ఒకసారి పంచుకున్న మాటే యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో మనం చదువుకుంటే, ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మనిషి జీవించడానికి, ఆత్మీయంగా జీవించడానికి దేవుని ఆత్మతో సహవాసం అంత ముఖ్యమా అంటే ముఖ్యమే. ఎందుకు అంటే మనల్ని నిలబెట్టేదే ఆత్మ. హల్లెలూయా. మనల్ని చక్కగా నిలబడడానికి మనకు సహాయపడేదే, మనతో తోడుండేదే దేవుని ఆత్మ అన్నమాట. ఎక్కడైతే మనం పడిపోయిన స్థితిలో ఉన్నామో, ఎక్కడైతే ఇదే నా జీవితము, నా పని అయిపోయింది, ఇక నా జీవితం ఇంతేనేమో అని మనం అనుకుంటున్నామో, అక్కడ దేవుని ఆత్మ మనల్ని నిలబెడతారన్నమాట. హల్లెలూయా. అందుకని దేవుని ఆత్మ చాలా ప్రాముఖ్యమైన విషయం అని మొదటిగా మనం చూస్తున్నాం. ఎందుకు దేవుని ఆత్మ చాలా ప్రాముఖ్యమైనదని నేను చెప్తున్నానంటే, దేవుని ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనం చక్కగా నిలబడగలుగుతామంట. తొట్టిల్లడానికి మనసు రానివ్వదు దేవుని ఆత్మ. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ మనం తొట్టిల్లినా లేపి తట్టి చక్కగా నిలబడేటట్లు చేసేదే, చక్కదిద్ది మనల్ని నిలబడేటట్లు చేసేదే దేవుని ఆత్మ. హల్లెలూయా. రెండవదిగా ఆత్మ ద్వారా అసాధ్యమైన పనిని మనము సాధ్యపరచవచ్చు. ఆత్మ అసాధ్యమైన పనులన్నిటినీ సాధ్యపరుస్తుంది అన్నమాట.
ఆత్మ ఆత్మ మనకి ఎందుకు ప్రాముఖ్యం అంటే, మొదటిగా ఆత్మ మనలోనికి వస్తే మనం చక్కగా నిలబడతాము. రెండవదిగా ఆత్మ మనకి ఎందుకు ప్రాముఖ్యము అంటే అసాధ్యమైన కార్యాలను సాధ్యపరుస్తుంది. హల్లెలూయా. ఉదాహరణకి ఇదే 37వ అధ్యాయంలో ప్రక్కన ఉంటుందండి. 37వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో మనం చూసుకుంటే అక్కడ ఎండిన ఎముకల వివరణ మనకు ఉంటది కదా. ఎండిన ఎముకల గురించి యెహెజ్కేలు అని పేరు ఎత్తగానే మనకి గుర్తొచ్చేది ఏంటి? యెహెజ్కేలు ద్వారా దేవుడు ఎండిన ఎముకల్ని జీవింప చేయగలిగారు అని మనకి గుర్తుంటది. మనకి గుర్తొచ్చేస్తుంది యెహెజ్కేలు అని పేరు వినగానే. ఇక్కడ 37వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, దేవుని ఆత్మతో ఆత్మవశుడై యెహెజ్కేలు ఉన్నాడంట. యెహెజ్కేలు ఆత్మవశుడై ఉన్నప్పుడు ఆత్మ దేవుని హస్తం అతని మీదకి వచ్చి ఆత్మ ద్వారా అతడు ఎక్కడికి కొనిపోబడ్డాడంటే ఒక లోయలోనికి కొనిపోబడ్డాడు. ఒక లోయలోనికి కొనిపోబడినప్పుడు అదంతా, ఆ లోయ అంతా ఎలా ఉంది అంటే పూలతో నిండి ఉందా, లేకపోతే తోటలాగా ఉందా? లేదు. ఆ లోయ అంతా ఎలా ఉంది అంటే ఎముకలతో నిండింది. ఎటువంటి ఎముకలతో నిండి ఉంది? ఎండిన ఎముకలతో. కొంచెము కూడా జీవం లేదంట దానిలో. అవన్నీ ఎముకలన్నీ కూడా ఎండిపోయి చెల్లా చెదురుగా పడిపోయి ఉన్నాయి. ఎన్ని ఎముకలు ఉన్నాయంటే మనం కింద చదువుకుంటాం. ఆ ఎముకలన్నిటికీ జీవం వచ్చిన తర్వాత దేవుడు జీవాత్మను, శరీరాన్ని, చర్మాన్ని, మాంసాన్ని ఆ ఎముకలకు పుట్టించిన తరువాత ఆ ఎముకలన్నీ ఒక మహా సైన్యంగా మారాయంట. హల్లెలూయా. దేవుని ఆత్మ మనల్ని మనం ఇక్కడ దేవుడు యెహెజ్కేలుని ఆత్మ ద్వారా లోయలోనికి తీసుకెళ్ళినప్పుడు యెహెజ్కేలు ఆ ఎముకలన్నిటినీ చూసి అతడు అనుకుంటాడు, ఏంటి దేవుడు నన్ను ఇలాంటి ప్రదేశంలోనికి తీసుకొచ్చాడు అని. అతడు అనుకున్నా కానీ దేవుడు అతను ప్రశ్నించలేదు, కానీ మౌనంగా ఉన్నాడు. దేవుడు మాట్లాడే వరకు అతడు వేచి ఉన్నాడు. దేవుడు నన్ను ఎందుకు ఇక్కడికి నడిపించాడో, దేవుడు ఏం చేయబోతున్నాడో అని దేవుడు మాట్లాడే వరకు యెహెజ్కేలు మౌనంగా ఉన్నాడండి. అదే మనం కూడా నేర్చుకోవాల్సింది. దేవుడు మనల్ని ఒక పరిస్థితిలో నడిపిస్తున్నప్పుడు, ఒక శ్రమ కూడా నడిపిస్తున్నప్పుడు, ఒక ఉద్దేశం కూడా నడిపిస్తున్నప్పుడు మనము దేవుడిని ఎదురు ప్రశ్నించకూడదు. దేవుడు ఏం నేర్పించబోతున్నారో, దేవుడు ఏం చేయబోతున్నారో అన్నట్లు మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఇక్కడ యెహెజ్కేలు కూడా దేవుని మాట కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. దేవుని మాట కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని దేవుడు యెహెజ్కేలును అడిగినప్పుడు యెహెజ్కేలు ఏం ఉత్తరం ఇస్తాడంటే, ప్రభువా యెహోవా, అది నీకే తెలియను అని యెహెజ్కేలు ఒక చక్కటి సమాధానం ఇస్తాడు. ఇప్పుడు మన జీవితంలో ఏదైనా ఒక అనుకోని సంఘటన జరిగిందనుకోండి, లేకపోతే మనము అనుకున్న కార్యం జరగలేదనుకోండి, మనం దేవుణ్ణి ఏమంటామండి? దేవా, నీకు అన్ని తెలుసు, అన్ని తెలిసి కూడా ఇలా చేసేసావు అని మనం దేవుణ్ణి ఎదురు ప్రశ్నిస్తాం. కానీ యెహెజ్కేలు అలా ప్రశ్నించలా, ఎదురు దేవుణ్ణి ప్రశ్నించలా. దేవా, నన్ను నడిపించింది నువ్వే, నన్ను ఇప్పుడు ఈ ఎండిన ఎముకలు జీవించగలవా అని అడుగుతున్నది నువ్వే. ఎండిన ఎముకలు ఎలా జీవిస్తాయ్యా అని యెహెజ్కేలు శారీరక మనసుతో ఆలోచించలేదు, కానీ ఆత్మ వశుడై ఉన్నాడు కాబట్టి ఆత్మకు చోటిచ్చాడు అన్నమాట. హల్లెలూయా. ఆత్మ వశుడై ఉన్నాడు కాబట్టి ఆత్మ ఆ యొక్క కార్యాన్ని చేయడానికి అతడు ఆత్మకు చోటిచ్చాడు. అప్పుడు దేవుడు అంటారు, ఈ యొక్క ఎముకలతో, ఎండిన ఎముకలతో నువ్వు ప్రవచించు. ఎండిన ఎముకలకు చర్మం వచ్చేలాగా, మాంసం కూర్చబడేలాగా నువ్వు ప్రవచించు అన్నప్పుడు ఆ ఎండిన ఎముకలంట ఒక్కొక్కటి గడగడ అని శబ్దం చేయుచు ఒక్కొక్కటిగా అతుక్కున్న తర్వాత చర్మము, మాంసము అన్ని ఒక మనిషి తయారు చేయబడడానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా, ఒక మనిషి రూపము, ఒక మనిషి ఆకారం రావడానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా వచ్చేసిందంట. ఇక్కడ దేవుడు పలకమన్న మాట పలికిన తర్వాతే, దేవుడు ఏ విధంగా అయితే యెహెజ్కేలుని ప్రవచించమన్నారో అదే విధంగా మాట తీయకుండా, మాట కలపకుండా దేవుడు యెహెజ్కేలు అలా ప్రవచించిన తర్వాత ఆ ఎముకలన్నిటికీ ఒక ఆకారం వచ్చింది. మనిషి లాగా ఒక ఆకారం వచ్చింది.
ఆ మనిషిలాగా ఒక ఆకారం వచ్చిన తర్వాత ఆ ఎముకలు ఎలా ఉన్నాయంటే జీవము లేని ఎముకలుగా ఉన్నాయంట. హల్లెలూయా. జీవము లేని ఎముకలుగా ఉన్నాయి. ఇప్పుడు వాటిలోకి జీవం కావాలంటే ఏం కావాలండి? జీవం రావాలంటే ఏం చేయాలి? జీవాత్మ రావాలి. నిజమే, జీవాత్మ రావాలి. మొదటిగా ఆదామును దేవుడు సృష్టించినప్పుడు అతన్ని దేవుడు మంటి నేలతో మొత్తం తన పోలికలోనే సృష్టించాడు. సృష్టించిన వెంటనే అతడు కదలటము పనిచేయటం ప్రారంభించాడా? లేదు. ఎప్పుడైతే దేవుడు జీవాత్మను ఆదాములోనికి ఊదారో ఆయన యొక్క ఆత్మను, జీవాత్మ అంటే దేవుని యొక్క ఆత్మను, మనిషి ప్రాణానికి ఆధారమైన ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చింది. ఆ ఆత్మను ఎప్పుడైతే ఈ యొక్క ఆదాములోని ఊదారో అప్పుడు అతడు లేచి నడవడము, మాట్లాడటము, మిగతావన్నీ చేస్తున్నాడు. అలాగే ఆ యొక్క ఎముకలన్నిటిలోనికి, ఎండిన ఎముకలన్నిటిలోనికి జీవాత్మ వచ్చేలాగా నువ్వు ప్రవచించు అని దేవుడు యెహెజ్కేలుతో మళ్ళీ చెప్పిన తర్వాత యెహెజ్కేలు దేవుడు చెప్పినట్లే అదే విధంగా చేస్తారు. అదే విధంగా చేసిన వెంటనే జీవాత్మ ఆ ఎముకలన్నిటిలోకి వచ్చి మహాసైన్యంగా అది మారబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఎండిన ఎముకలు ఇప్పుడు చనిపోయిన వారు ఇప్పుడు రేపు లేకపోతే ఒక గంట క్రితం చనిపోయిన వారు లేకపోతే సాధ్యమా అండి? అసాధ్యం. అది మనుషుల వల్ల కానే కాదు. కానీ ఎండిపోయిన ఎముకలంట అవి ఎప్పుడో చనిపోయారు. ఆ లోయలో కుప్పలు కుప్పలుగా వేస్తారు. వాళ్ళని కుప్పలు కుప్పలుగా వేసేసినప్పుడు ఆ ఎముకలన్నీ మనుషులందరూ ఏమైపోయారంటే ఎండిన ఎముకలుగా అయిపోయారు. ఎండిన ఎముకలుగా అయినా కానీ దేవుని ఒక్క మాట వలన, దేవునికి లోబడటం వలన యెహెజ్కేలు ఇది అసాధ్యమేమో దేవా అని అనుకోలేదు. కానీ దేవుడు సాధ్యపరచగలడు. దేవుని ఆత్మకు అసాధ్యమైనది ఏది లేదని గ్రహించి యెహెజ్కేలు ఆత్మవశుడై ఆ యొక్క కార్యాన్ని దేవుని చేత చేశాడు. హల్లెలూయా. అంటే మొదటిగా ఆత్మ మనకి ఎందుకు ముఖ్యము అంటే మనల్ని చక్కగా నిలబెడుతుంది. రెండవదిగా ఇప్పుడు ఈ మాటలన్నీ ఎందుకు చెప్పానంటే ఆత్మ మనకు అసాధ్యమైన ప్రతి దానిని సాధ్యపరచగలిగిందే దేవుని ఆత్మ. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా ఆత్మ వలన మనం ఏం చేయబడతామంటే బలపరచబడతామంట. ఆత్మ వలన బలపరచబడతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15, 16, 17, 18 వచనాలు కలిసి ఉన్నాయండి. నాకు అవసరమైన దగ్గర నేను చదువుతాను. పేజ్ నెంబర్ 174 అండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో ఫ్రంట్ లైన్ లోనే ఉంటది. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. హల్లెలూయా. మనలో ఒక అంతరంగ పురుషుడు ఉన్నాడంట, అదే జీవాత్మ. మనలో ఒక అంతరంగ పురుషుడు ఉన్నాడు. ఆ యొక్క అంతరంగ పురుషుడు బలపరచబడాలి అంటే ఆత్మతో సహవాసం ప్రాముఖ్యమే. ఆ యొక్క అంతరంగ పురుషుడు బలపరచబడాలి. మనం శరీరంగా బయటికి పుష్టిగా కనిపిస్తున్నాం, కానీ మనలో మనకు లాగా ఇంకొకరు ఉంటారు అని మనం ఎప్పుడు వింటూ వస్తున్న మాటే. ఆ వ్యక్తి బలపరచబడాలి అంటే ఆత్మతో సహవాసం ప్రాముఖ్యం. ఇప్పుడు మనము మన స్నేహితులతోనో, మన బంధువులతోనో, లేకపోతే మన కుటుంబీకులతోనో రోజు మాట్లాడుతూ ఉంటేనే కనెక్షన్ పెరుగుతుంది కదా, ప్రేమలు పెరుగుతాయి. ఇప్పుడు దేవునితో మనం ఒక రోజు మాట్లాడలేకపోయామనుకోండి, ఆ ప్రేమ దూరంగానే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఉదాహరణకి ఒక తండ్రి కొడుకులు ఉన్నారండి. తండ్రి కొడుకులు ఉన్నారు, వీరిద్దరు రోజు మాట్లాడుకుంటూనే ఉంటారు కాబట్టి వీరిద్దరికి ఒక మంచి సన్నిహితమైన సంబంధం ఉంటది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు, ఒకరికి తెలియకుండా ఒకరు చేయలేరు, ఏది చేయలేరు. ఈ విధంగా వాళ్ళ యొక్క సంబంధం ఉంటది. అదే ఇది మాట్లాడుకొని తండ్రి కొడుకులు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరి మధ్య ఏదైనా మంచి సంబంధం ఉంటుందా? ఉండదు. తండ్రి ఏం చేస్తున్నాడో కొడుకుకి చెప్పడు, కొడుకు ఏం చేస్తున్నాడో తండ్రికి చెప్పడు. అదే విధంగా మనలో ఉన్న అంతరంగ పురుషుడు దేవుని ఆత్మతో
దేవుడు మనకు ప్రతి విషయాన్ని బయలుపరుస్తూ ఉంటారు. హల్లెలూయా. మన జీవితంలో జరిగేదో, మన కుటుంబీకుల జీవితంలో జరిగేదో, లేకపోతే మన సంఘ బిడ్డల జీవితంలో జరిగేదో ప్రతి విషయాన్ని దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు నీతో పంచుకోగలుగుతున్నారు, అందుకు నీవు సంతోషించాలి. హల్లెలూయా. దేవుని ఆత్మ మనతో ప్రతి విషయాన్ని పంచుకోగలుగుతున్నాడంటే మనము చాలా సంతోషించవలసిన విషయము. ఎందుకంటే దేవునితో మనం ఒక మంచి సంబంధం కలిగి ఉన్నామని అర్థం. ఇక్కడ ఆత్మ వలన బలపరచబడినట్లు అని. హల్లెలూయా. మూడవదిగా ఆత్మ మనకు ఎందుకు ముఖ్యమో, మనల్ని బలపరుస్తాడంట. మనము దృఢంగా నిలవడానికి, మనము శారీరకంగా కానీ ఆత్మీయంగా కానీ చాలా దృఢంగా నిలవడానికి, స్థిరపరచబడడానికి, దేవుని సంఘంలో కానీ సమాజంలో కానీ ఒక మంచి పేరు కలిగి జీవించడానికి దేవుని ఆత్మ మనకు తోడ్పడుతుంది. ఆయన మనల్ని బలపరుస్తారు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవకతవకలు వచ్చినా దేవుని ఆత్మను మనం కలిగి ఉంటే ఆయన మనల్ని బలపరుస్తారన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. నాలుగవదిగా మనకి ఆత్మ ఏం చేస్తుందంటే బోధిస్తుంది. ప్రతి విషయాన్ని ఇది ఇలా కాదు, ఇది ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడాలి, ఇది చేయకూడదు, ఇలా చేయాలి, అది చూడకూడదు, అది చూస్తే అలా జరుగుతుంది అని దేవుడు ప్రతి ఒక్క విషయాన్ని మనకు బోధిస్తూ వస్తారనమాట. ఆ విషయాలే కాదు కానీ మర్మ సంబంధమైన విషయాలను కూడా దేవుడు మనకు బోధిస్తూ వస్తారు. అదే విధంగా ఆత్మ ఏం చేస్తుందంటే మనల్ని ఫలింప చేస్తుంది. మనము యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూసుకుంటే ఆ యొక్క 15వ అధ్యాయం అంతా యేసు ద్రాక్షవల్లి, అందులోని తీగలు మనము అని ఆ యొక్క మాటలన్నీ ఉంటాయి. నా యందు ఎవడు నిలిచి ఉంటాడు వాడు ఫలిస్తాడు, నా యందు నిలవకుండా ఉన్నవాడు ఫలించడు అని దేవుడు అక్కడ చెప్తా వస్తారు. యేసుప్రభు అక్కడ మాట్లాడుతూ వస్తారు. ఎవరైతే దేవుని ఆత్మయందు మనం నిలిచి ఉంటామో వారు ఫలిస్తారు అని దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. మొదటిగా నా ఆత్మను మీ యందు ఉంచుతానని చెప్పారు. ఆయన ఆత్మ మన యందు ఎందుకు ఉంచుతారు? అంత ముఖ్యమా అంటే మనం నిలవబడడానికి, మన అసాధ్యమైన ప్రతి పరిస్థితి సాధ్యంగా మార్చబడడానికి, మనం బలపరచబడడానికి, మనకి బోధించడానికి, మనం ఫలభరితంగా మారడానికి ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యము. రెండవదిగా నా కట్టడలను అనుసరించే వారిగా చేస్తాను అని దేవుడు చెప్తున్నారు. ఇక్కడ కట్టడ అంటే దేవుని యొక్క క్రమము అన్నమాట. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాటను కట్టడగాను, న్యాయవిధిగాను, ఆజ్ఞగాను పాత నిబంధన గ్రంథం నుంచి కూడా పరిగణిస్తూ వచ్చారు. దేవుడు చెప్పిన ప్రతి మాట అనేకమైన కట్టడలు, అనేకమైన ఆజ్ఞలు, అనేకమైన న్యాయ విధులను ఆయన మనకి బైబిల్లో పొందుపరిచి ఉంచారు. ఈ యొక్క కట్టడలను అనుసరిస్తే ఈ యొక్క కట్టడలను అనుసరిస్తే మనకేం జరుగుతుంది అని మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కట్టడ అనేది మనకి క్రమాన్ని నేర్పుతుంది ముందు. హల్లెలూయా. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలోనే కాదు, మన శారీరక జీవితంలో కూడా కట్టడ అనేది క్రమాన్ని నేర్పుతుంది. ఈ యొక్క ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 10వ వచనము. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 10వ వచనము. పేజ్ నంబర్ 171 అండి. పేజ్ నంబర్ 171. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 10వ వచనము. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోను నీ గర్భఫల విషయంలోను నీ పశువుల విషయంలోను నీ భూమి పంట విషయంలోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు
మల్లును. హల్లెలూయా. ఈ యొక్క ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 10వ వచనంలో మనం చదువుకున్నాం. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయను. దేవుడు ప్రతి దాని విషయంలో మేలగునట్లు మనల్ని వర్ధిల్ల చేస్తాడంట. ఎప్పుడు అంటే ఆయన ధర్మశాస్త్ర గ్రంథం ముందు రాయబడిన ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను గైకొన్నప్పుడు దేవుడైన యెహోవా మన మాట విని, దేవుడు మన మాట వింటామంటే అది సాధారణమైన విషయమా అండి? సాధారణమైన విషయం కాదు. ఇప్పుడు ఒక అధికారి దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడుతున్నప్పుడు అతని మాట నువ్వు వినాలా, నీ మాట అతను వినాలా? ఆయన మాటే నువ్వు వినాలి. ఎందుకంటే ఆయన గొప్ప స్థాయిలో ఉన్నాడు కాబట్టి. నువ్వెంత సమస్యతో వెళ్ళు, ఎంత ఏడ్చుకుంటా వెళ్ళు, నీ మాట వాళ్ళు అస్సలు లెక్క చేయరు. ఎందుకంటే వాళ్ళు ఒక అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మాటే నువ్వు వినాలి. అదేవిధంగా దేవుడు ఆయన ఆకాశం సింహాసనం గాను, భూమిని పాదపీఠం గాను చేసుకున్న దేవుడు. అంత గొప్ప దేవుడు. ప్రతి నిమిషము కూడా కోటాను కోట్ల దేవదూతలతో పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న దేవుడు. సకల సృష్టి కూడా ఆయన మాటకు లోబడుతుందంట. అటువంటి దేవుడు నీ మాట వింటాను అని దేవుడు చెప్తున్నారు. అది సాధారణమైన విషయం అండి? కాదు. ఎప్పుడు దేవుడు మన మాట వినడానికి ముందుకు వస్తారు. ఆయన అంత గొప్ప స్థాయిలో ఉండి కూడా మన మాట వినడానికి ఆయన ఇష్టపడుతున్నారు. మనం చెప్పింది చేయటానికి, మన జీవితంలో మనము ఏదైతే జరుగుతుందో, ఏ పరిస్థితి అయితే జరుగుతుందో అది చెప్పుకోవడానికి ఆయన మన మాటలన్నీ వింటున్నారు. ఆయన మనకు ఒక అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని మనం వినియోగించుకొని ఆయన కట్టడలను అనుసరించి, ఆజ్ఞలను అనుసరించి మనము గైకొంటా ఉంటే, అనుసరించి నడుస్తూ ఉంటే దేవుడు మన మాట వింటారంట. నీ దేవుడైన యెహోవా మాట విని మరలా మనం దేవుడైన యెహోవా మాట కూడా వినాలి. దేవుడు నీ మాట వింటున్నాడు కదా, నీ మాట దేవుడు విన్నప్పుడు, నీ మాటకు దేవుడు విలువిచ్చినప్పుడు నువ్వు దేవుని మాటకు విలువ ఇవ్వాలి. ఎందుకు అంటే మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నామండి. ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు అతడు మన మాటకు విలువ ఇస్తేనే మనకి గౌరవం ఉన్నట్టు లెక్క. అతడు మన మాటకు విలువ ఇవ్వకుండా, మనం చెప్పిన మాట పట్టించుకోకుండా, అతడు అలా వెళ్ళిపోతూ ఉంటే, మనం చెప్తున్న మాటలు ఏం పట్టించుకోకుండా అతడు ఏదో ఒక ధ్యాసలో ఉంటే మనకి ఎలా ఉంటుందండి? చాలా బాధగా, అక్కడ అసలు ఒక్క నిమిషం కూడా ఉండబుద్ధి కాదు. వాళ్ళతో అసలు మాట్లాడాలనిపించింది కూడా అనిపించదు. ఇదే దేవుడైన యెహోవా కూడా అదే కోరుకుంటున్నారు. ఏంటంటే నేను మీ మాటలు వింటున్నాను కాబట్టి, మీ ప్రార్థనలు వింటున్నాను కాబట్టి నేను చెప్పే మాటలు మీరు వినండి. ఆయన చెప్పే మాటలు ఏంటి? ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు, ఆయన విధులు, ఆయన వాక్యానుసారంగా జీవించడమే ఆయన చెప్పే మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా మాట నువ్వు విన్నప్పుడు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు నువ్వు మళ్ళినప్పుడు, అంటే మనం ఒక పరిస్థితిలో నుంచి వచ్చాం, మనము లోకంలో నుంచి వచ్చాము. లోకంలో నుంచి వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో దేవుని వైపే మనం మళ్ళబడాలి. మరలా లోకం ఆకర్షిస్తుందా, లోకంలో మనం వెళ్ళాలనుకుంటున్నాము, మరలా ఐగుప్తులాగా, ఇశ్రాయేలులాగా ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా మాకు ఐగుప్తే బాగుంది అని మనం మాట్లాడినట్లయితే, లోకంలో నుండి మనం బయటకు వచ్చిన తర్వాత కూడా నాకు ఆ లోకంలోనే బాగుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రమలు ఎక్కువైపోయాయని మనము మాట్లాడితే మన జీవితంలో ఫలితం ఏముండదు. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు నువ్వు మళ్ళినప్పుడు దేవుడు ఎలాగైతే నీ పితరుల యందు ఆనందించాడో నీకు మేలు చేయుటకు నీ యందు ఆనందించి నీ వైపు మళ్ళుతారంట. హల్లెలూయా. నీకు లోకము వైపు మళ్ళకుండా ఉంటే ఆయన నీ వైపు మళ్ళగలుగుతారు. హల్లెలూయా. మనం లోకం వైపు మళ్ళుతున్నంత కాలము, లోకం వైపు తిరుగుతున్నంత కాలం ఆయన మన వైపు చూడలేరు, ఆయన మన వైపు దృష్టి నిలపలేరు అని ఇక్కడ మనం చూసుకోగలుగుతాం. ఆయన కట్టడలను అనుసరిస్తే ఏం జరుగుతుందంటే మనకు మేలు చేయడానికి ఆయన ఆనందించి మన వైపు మళ్ళుతారంట. హల్లెలూయా. మొదటిగా మనకు మేలు చేయడానికి మన యందు ఆనందించి ఆయన మన వైపు మళ్ళుతారు. రెండవదిగా 1వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందామండి. 1వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. 1వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. 283
పేజ్ నెంబర్ 283, 1వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము. ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయవిధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. హల్లెలూయా. మొదటిగా ఆయన కట్టడలను అనుసరిస్తే మనకు మేలు చేయడానికి మన యందు ఆనందించి మన వైపు మళ్ళీ దేవుడు ఆయన. రెండవదిగా ఆయన కట్టడలను, ఆయన న్యాయ విధులను అనుసరిస్తే మన పట్ల చేసిన వాగ్దానాన్ని మన పక్షముగా స్థిరపరిచే దేవుడు. హల్లెలూయా. ఇక్కడ దావీదుకి వాగ్దానం చేశాడంట దేవుడు, నీ కుమారుడైన సొలొమోన్ని నేను బహుగా ఆశీర్వదిస్తాను, అతడు నా సన్నిధిలో నిలిచినంత కాలము నేను అతనికి తోడై ఉంటాను, మీ పిల్లలందరూ కూడా నీ తరతరాలు ఈ యొక్క సింహాసనాన్ని ఏలుతారు, ఇశ్రాయేల్ ప్రజల్ని ఏలుతారు అని దేవుడు దావీదుతో ఒక వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని నీ పక్షంగా నేను స్థిరపరుస్తానని దేవుడు అక్కడ సొలొమోనుతో మాట్లాడుతున్నారు. ఈ రోజు దేవుడు మనకు అనేకమైన వాగ్దానాలను ఇచ్చుంటారు, మన కుటుంబం పట్ల, మన భార్య పట్ల, బిడ్డల పట్ల, లేకపోతే మన తోబుట్టువుల పట్ల అనేకమైన వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చి ఉంటారు. అవి స్థిరపరచబడాలి అని అంటే, ఆ వాగ్దానాలు స్థిరపరచబడాలి అంటే మనము కట్టడలను, ఆయన విధులను అనుసరించాలి అని దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. రెండవదిగా 103వ కీర్తన 17-18 చరణాలు చదువుకున్నామండి. 103వ కీర్తన 17-18 చరణాలు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల తరమున నిలుచును. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నిబంధనలు గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునే వారి మీద, అంటే వీరందరూ ఎవరంటే యెహోవా యందు భయభక్తులు కలిగి నడుచుకునేవారు. వీరందరూ యెహోవా యందు భయభక్తులు గలవారు కనుక వారందరి మీద ఆయన కృప ఎలా ఉంటదంటే యుగయుగములు నిలుస్తుంది అని చెప్తున్నారు. అంతేకాదు ఆయన నీతి న్యాయమైనది, ఆయన నీతి యథార్థమైనది. ఆయన నీతి ఒక్కటి ఉంటే చాలండి మన జీవితం చక్కపరచబడడానికి. ఆయన నీతి వారి పిల్ల తరమున నిలుచును అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మూడవదిగా మనం చూసుకుంటే ఆయన విధులను గైకొనే వారిగాను అని మనం చదువుకున్నాం. ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 27వ వచనంలో మనం చదువుకున్నాం. మొదట 2 విషయాలు అయిపోయింది. ఇప్పుడు 3వ విషయం, ఆయన విధులను గైకొనే వారిగాను చేస్తానని దేవుడు చెప్తున్నారు. ఆయన విధులు గైకొనే వారిగా మనం ఉంటే, ఆయన విధులను గైకొనే వారిగా మనం ఉంటే మనకేం జరుగుతుంది అని, ఆయన విధులు ఎలాంటివి అని మనం చూసుకున్నట్లయితే, మొదటిగా 119వ కీర్తన 39వ చరణంలో మనం చూసుకున్నట్లయితే నీ న్యాయ విధులు ఉత్తమములు. హల్లెలూయా. ఆయన న్యాయ విధులు ఎలాంటివంట? ఉత్తమమైనవి. ఉత్తమం అంటే శ్రేష్టము, మంచివి అని అర్థం. ఆయన న్యాయ విధులు ఉత్తమమైనవి అంట. ఆయన న్యాయ విధులు ఉత్తమమైనవి కాబట్టి ఆయన న్యాయ విధులను అనుసరించే వారిగా దేవుడు మనల్ని చేయాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అదే విధంగా ఈ యొక్క న్యాయ విధులు మంచివి కాబట్టి, దేవుని యొక్క న్యాయ విధులు ఉత్తమమైనవి కాబట్టి ఆయన యొక్క న్యాయ విధుల ద్వారా మనం ఏం పొందుకుంటామంటే, ఇదే 119వ కీర్తన 52వ చరణాన్ని మనం చదువుకుందామండి. ఇదే 119వ కీర్తన 52వ చరణాన్ని మనం చదువుకున్నాం. యెహోవా పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకొని నేను ఓదార్పు
నేను ఓదార్పు నొందితిని. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన యొక్క న్యాయ విధులు ఎటువంటివంటే మనకు ఓదార్పునిచ్చేవి. హల్లెలూయా. హల్లెలూయా. మొదటిగా ఆయన యొక్క న్యాయ విధులు ఉత్తమమైనవి. రెండవదిగా ఆయన యొక్క న్యాయ విధులు మనకు ఓదార్పునిచ్చేవి. మనము కొన్ని సమయాలలో ఎవ్వరి ద్వారా ఓదార్పు పొందలేకపోయామనుకోండి, ఎవ్వరి ద్వారా ఓదార్పు పొందలేకపోతున్నాం. మన తల్లిదండ్రుల ద్వారానే కానీ, మన యొక్క తోబుట్టుల ద్వారానే కానీ, మన యొక్క పిల్లల ద్వారానే కానీ, భార్య ద్వారానే కానీ, భర్త ద్వారానే కానీ, కొన్ని విషయాలు చెప్పుకున్నా మనకి బాధ తీరదు, ఓదార్పు దొరకదు. వాళ్ళు ఎంత ఓదార్చడానికి ప్రయత్నించినా కొన్ని విషయాల్లో ఓదార్పు దొరకదు. అటువంటి సమయాల్లో దేవుని యొక్క న్యాయ విధులు మనకు ఓదార్పునిస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. మూడవదిగా ఇదే 119వ కీర్తన, 137వ చరణాన్ని మనం చదువుకుందామండి. ఆయన యొక్క న్యాయ విధులు ఎలాంటివని మనం చూస్తున్నామంటే, మొదటిగా ఆయన న్యాయ విధులు ఉత్తమమైనవి. ఆయన న్యాయ విధులు అనుసరిస్తే మనకు ఓదార్పు దొరుకుతుంది. ఆయన న్యాయ విధులు మనల్ని ఓదారుస్తాయి. మూడవదిగా మరలా ఆయన న్యాయ విధులు ఎలాంటివి అని మనం చూసుకున్నట్లయితే, యెహోవా నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు. హల్లెలూయా. ఆయన న్యాయ విధులు ఉత్తమములే కాదు, ఆయన న్యాయ విధులు యథార్థమైనవి. ఆ యొక్క యథార్థమైన న్యాయ విధులను, ఉత్తమమైన న్యాయ విధులను మనం అనుసరిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు ఓదార్పునిస్తారు. హల్లెలూయా. ఇక చివరిగా మనం చూసుకుంటే యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, దేవుడు యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 27వ వచనంలో మనం చదువుకున్నాం, నా ఆత్మను నియంత్రించి నా కట్టడలను అనుసరించే వారిగాను, నా విధులను గైకొనే వారిగాను మిమ్మల్ని చేస్తాను అని అక్కడ దేవుడు చెప్పారు. ఇక్కడ ఇవన్నీ మనం పాటిస్తూ ఉన్నప్పుడు, ఇవన్నీ మనం పాటించడానికి ఆశపడుతున్నాం కాబట్టి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతున్నామండి. నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారికందరికీ కాపరి ఒక్కడే ఉండును. వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు. హల్లెలూయా. దేవుడు మీరు నా కట్టడలను, నా విధులను అనుసరించే వారిగా మిమ్మల్ని చేస్తాను అని దేవుడు చెప్తున్నారు. ఇవన్నీ మనం విన్నాం కదా. ఇవన్నీ విన్నప్పుడు మనకి ఆశ కలుగుతుంది, నేను దేవుని కట్టడల ప్రకారం, దేవుని విధుల ప్రకారం జీవించాలి, దేవుని ఆత్మ నా యందు ఉండాలి అని మనం ఆశపడుతున్నట్లయితే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు ఆశపడుతున్నారు కాబట్టి మీరు నా విధులను అనుసరిస్తారు, నా కట్టడలను మీరు గైకొని ఆచరిస్తారు అని దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా. కాబట్టి మీరు వాటిని అనుసరిస్తారు కాబట్టి నేనేం చేయబోతున్నానంటే, ఇదే యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 25వ వచనాన్ని చదివి సహాయం చేయండి. మీ పితరులు నివసించున్నట్లు నా సేవకుడైన యాకోబునకు నేను ఇచ్చిన దేశములో వారు నివసింతురు, వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతి అయ్యుండును. హల్లెలూయా. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 24వ వచనంలో మనం చదువుకున్నాం, ఆయన కట్టడలను అనుసరిస్తారు, ఆయన విధులను మీరు గైకొని ఆచరిస్తారు. అలా మీరు ఆచరించినప్పుడు, మీరు అలా అనుసరించినప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, నేను ఇచ్చిన దేశంలో వారు నివసిస్తారు. దేవుడు మనకి ఎటువంటి దేశాన్ని ఇచ్చారండి? మన పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు మనకి ఇచ్చారు. ఆ దేశంలో మీరు నివసిస్తారు. మీరే కాదు, మీ పిల్లలను, వారి పిల్లలను నివసిస్తారు అని దేవుడు, నిత్యము నివసిస్తారు అని దేవుడు మనతో చెప్తున్నారు. మరలా ఇదే యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికి నిత్య నిబంధనగా
స్థిరపరచెను, వారిని విస్తరింపజేసి వారిని విస్తరింపచేసి వారి మధ్య పరిశుద్ధ స్థలమును నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. నిత్యము ఉంచెదను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్పారు, మీరు నా విధులను నా కట్టడలను అనుసరిస్తారు. మీరు ఫస్ట్ అనుసరించే వారిగా చేస్తానని దేవుడు చెప్పారు. అనుసరించే వారిగా చేస్తానని చెప్పిన దేవుడు మనం అనుసరించడానికి ఇష్టపడుతున్నాం కాబట్టి ఆ మాటలను, ఆ విధులను, ఆ కట్టడలను గైకొనడానికి మనం ఇష్టపడుతున్నాం కాబట్టి ఆయన ఇచ్చిన మంచి దేశంలో మనం నివసించే వారిగాను, మనమే కాదు మన పిల్లలు, వారి పిల్లలు నివసించే వారిగాను, అక్కడ నిత్యము వారు నివసించే వారిగాను దేవుడు చేస్తానంటున్నారు. అంతేకాదు దేవుడు చెప్తున్నారు, నేను వారితో సమాధానార్థమైన ఒక నిబంధన చేస్తాను. ఆ నిబంధన నాకు వారికి మధ్య ఒక నిత్య నిబంధనగా ఉంటుంది. నేను వారిని స్థిరపరుస్తాను, వారిని విస్తరింపచేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలాన్ని నిత్యము నేను ఉంచుతాను అని దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఇది కండిషన్ తో కూడిన వాగ్దానం అన్నమాట. కండిషన్ తో కూడిన వాగ్దానం అంటే ఇది మీరు చేయండి, ఇది నేను చేస్తాను అని దేవుడు చెప్తున్నారు. మీ నా ఆజ్ఞలను, నా కట్టడలను గైకొని ఆచరించండి. నేను ఇప్పుడు మనం చదువుకున్న 24, 25, 26 వచనాలన్నింటిలో ఉన్న వాగ్దానాన్ని దేవుడు మన జీవితంలో స్థిరపరచడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ఈ దినం నుంచి ఆయన మనతో సమాధానవంతమైన ఒక నిబంధన చేస్తానంటున్నారు. కాబట్టి అది నాకు వారికి మధ్య నిత్య నిబంధనగా ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి నేను వారికి ఇచ్చిన దేశంలోనే కాదు, నా సన్నిధిలో కూడా నేను వారిని, వారి పిల్లల్ని స్థిరపరుస్తాను, నా పరిశుద్ధ స్థలాన్ని వారి మధ్య ఉంచుతాను అని దేవుడు చెప్తున్నారు. కాబట్టి ఈ దినం నుంచి కూడా ఆయన ఆజ్ఞలన్నింటినీ, కట్టడలన్నింటినీ అనుసరించి నడుచుకుంటాం. ఇచ్చిన వాక్యం దేవుడికి ఇచ్చినాక